ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 5/3/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు దేహసహితముగా అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ఎప్పుడైతే ఆత్మ అయిన మీరు పావనముగా కర్మాతీతముగా అయిపోతారో అప్పుడు ఇల్లైన పరంధామానికి వెళ్ళగలుగుతారు. ఆత్మ తన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఎంతో శోకిస్తుంది. శరీరముపై మమకారము ఉంటే ఆత్మకు చాలా దుఃఖము కలుగుతుంది. పిల్లలైన మీరు సంగమయుగంలో ఉన్నారు. మీకు ఎటువంటి భయమూ లేదు. ఈ పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాము అని మీకు ఇంకా ఎంతో సంతోషము ఉంటుంది. పరంధామము అనగా ఆత్మలు ఉండే ఇల్లు. సాకార లోకము అనగా జీవాత్మలు ఉండే ఇల్లు. అది పవిత్రమైన ఆత్మల ఇల్లు. ఇది మనుషుల ఇల్లు. ఈ శరీరము పంచతత్వాలతో తయారవుతుంది. కావున ఇక్కడ ఉండేందుకు పంచతత్వాలు లాగుతూ ఉంటాయి. ఆకాశము, జలము, వాయువు, అగ్ని, భూమి. అక్కడ అనగా మూలవతనంలో పంచతత్వాలేవి ఉండవు. మీరు ఈ జ్ఞాన విషయాలను విచారసాగర మథనము చేస్తూ ఉండాలి. వివేకవంతులైన పిల్లలు నిరంతరము ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉంటారు. జ్ఞానధనాన్ని దానము చేసినప్పుడే ధారణ కూడా జరుగుతుంది. లేకపోతే ధారణ జరగడము కష్టము. మీరు శరీర సహితముగా అన్ని వస్తువులపైన మమకారాన్ని తొలగించి వేయాలి. ఈ శరీరము పాత్రను అభినయించేందుకు లభించింది. సత్యయుగములో ఆత్మ మరియు శరీరము రెండు చాలా ఆరోగ్యవంతముగా ఉంటాయి. అక్కడ దుఃఖము అన్న మాటనే ఉండదు. ఇప్పుడు మీరు ఈ శరీరాన్ని పూర్తిగా మరిచిపోయి అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేయండి. ఇక్కడ మీకు శరీరముపై చాలా మోహము ఉంది అని బాబా అర్థము చేయిస్తున్నారు. మీరు ఈ మోహాన్ని తొలగించి వేయండి. ఇది పంచతత్వాల శరీరము. ఇదంతా మాయయే. ఈ కళ్ళ ద్వారా ఆత్మ ఏదైతే చూస్తుందో అదంతా మాయయే. ఇక్కడ ప్రతి వస్తువులోనూ దుఃఖము ఉంది, దుర్గంధము ఉంది. స్వర్గములో మీకు ఫస్ట్ క్లాస్ అయిన శరీరము లభిస్తుంది. మహళ్ళు కూడా ఫస్ట్ క్లాసుగా ఉంటాయి. అక్కడ దుఃఖము అన్న మాటయే ఉండదు. ఇది ఈశ్వరీయ రాజ్యము మరియు ఆసురీ రాజ్యపు ఆట. ఈశ్వరుడు ఏ విధంగా వచ్చి స్వర్గస్థాపనను చేస్తారు అన్నది మీకు తెలుసు. తండ్రి జ్ఞానసాగరుడు. వారే వచ్చి అన్నీ అర్థము చేయిస్తారు. పిల్లలైన మీరు మాత్రమే పూర్తి జ్ఞానాన్ని అర్థము చేసుకుంటున్నారు. మరలా ఈ జ్ఞానమంతటిని మరచిపోతారు. ఇది సర్వోన్నతమైన చదువు. దీని ద్వారానే మీరు స్వర్గ పదవిని పొందుతారు. స్వర్గములోనికి వెళ్ళటంతోనే ఈ జ్ఞానము మాయమైపోతుంది. బాబా మిమ్మల్ని డబల్ కిరీటధారులుగా తయారు చేస్తున్నారు. పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానము బాగా టచ్ అవుతుంది. ఇదంతా గుప్తము. ప్రతి కల్పము సంగమయుగములోనే తండ్రి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. కేవలము ఆత్మ సాక్షాత్కారము జరిగినంత మాత్రాన జ్ఞానము అర్థము కాదు. చిన్న ఆత్మలో బేహద్దు శక్తి ఉంది. ఆత్మ అధిపతి. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇది అద్భుతమైన ప్రకృతి.
శరీరము రోగగ్రస్తమైపోతే ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. శారీరక దుఃఖము నుండి ఆత్మ దూరమైతే అవుతుంది, కానీ పాపాల భారము నుండి ముక్తము కాలేదు. కేవలము తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. రావణుడి కారణంగానే ఎన్నో పాపాలు జరిగాయి. వాటి నుండి విముక్తమయ్యే దారిని ఒక్క తండ్రి మాత్రమే తెలియచేస్తారు. స్మృతి చేస్తూ చేస్తూ శరీరము వదిలిపోవాలి. మీ పాపాలన్నీ సమాప్తమైపోవాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయటము ఏమీ అంత సహజమైన విషయము కాదు. స్మృతి చేయటంలోనే మాయ మిమ్మల్ని ఎంతగానో హైరాణపరుస్తుంది. గడియ గడియ మరిపింపచేస్తుంది. కొంతమంది మేము నిరంతరము తండ్రి స్మృతిలోనే ఉంటున్నాము అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఎల్లప్పుడూ స్మృతి చార్టును వ్రాస్తూ ఉండండి. స్మృతి ద్వారానే మీరు పవిత్రమవుతారు. కర్మాతీత స్థితిని చేరుకుంటారు. బాబాను స్మృతి చేయటము ఇది స్మృతి దారము. ఇది బుద్ధి ద్వారా అర్థము చేసుకోవలసిన విషయము. ఇది సర్వోన్నతమైన ఈశ్వరీయ లాటరీ కూడా. మీరు స్మృతి యాత్ర చార్టును చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి. యోగశక్తి ద్వారా ఆత్మను పావనంగా తయారు చేసుకొని కర్మాతీతముగా అయ్యి ఈశ్వరీయ లాటరీని గెలవాలి. శరీరాలను వదలటంలో ఉండే భయాలను తొలగించి వేయాలి. వరదానము: సిద్ధిని స్వీకరించేందుకు బదులుగా సిద్ధికి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించే శక్తిశాలి ఆత్మాభవ. ఇప్పుడు మీ అందరి సిద్ధి యొక్క ప్రత్యక్ష రూపము కనిపిస్తుంది. చెడిన కార్యమైనా కానీ మీ దృష్టితో, మీ సహయోగముతో సహజంగా పరిష్కారమైపోతుంది. అప్పుడు ప్రజలు త్వరగా తయారవుతారు. అన్ని వైపుల నుండి తొలగి కేవలము మీ వైపుకే వస్తారు. ఈ సిద్ధి అనే పాత్ర ఇప్పుడు నడుస్తుంది. కానీ మొట్టమొదట మీరు సిద్ధిని స్వీకరించనటువంటి శక్తిశాలిగా కావాలి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్: అవ్యక్త స్థితిలో స్థితులై మిలనము జరుపుకున్నట్లయితే వరదానాల బండారము తెరుచుకుంటుంది. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.